ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని అందరినీ ఐక్యతగా ఉంచగలుగుతున్నాడో అలా మన దేశాన్ని ఒక ఐక్యతగా నిలిపించినటువంటి వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఎందుకంటే వాళ్ళందరినీ బెదిరించు ఒప్పించు నయానా భయాన నాయన బాబు ఇన్నోటి ఎవరు వినరు. సో మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అయితే అహింస అది ఇది అని చెప్పారో దాని తోడు అది ఆదర్శంగా తీసుకుంటూనే ఒక భయాన్ని అనేది క్రియేట్ చేసి మీరు మాటినప్పుడు అంటే మీ మీద ఇచ్చేసేస్తామనే భయాన్ని క్రియేట్ చేసి చేయడం జరిగింది. అన్నీ చేసినప్పటికీ కూడా ఆనాడున్నటువంటి హైదరాబాద్ సామ్రాజ్యం, మన హైదరాబాద్ రాష్ట్రం అనేవాళ్ళు ఇప్పుడు మన కర్ణాటకలో కొంత పార్ట్, మన హైదరాబాదు బళ్ళారి ఇవన్నీ కలిసి హైదరాబాద్ కింద ఉండేది. వీటిని అప్పుడు ఉన్నటువంటి నిజాం నవాబులు పరిపాలించేవారు. ఎంత చెప్పినా ఎంత బెదిరించినా కూడా వాళ్ళు వినలేదు. మేము కలపము అంటే 1947లో మనకు హైదరాబాద్ రాష్ట్రం రాలేదు దీంట్లో. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మిలిటరీ యాక్షన్ తీసుకున్నారు. ఎప్పుడైతే మిలిటరీని ఆంధ్రాకు చాలా హైదరాబాద్కు దగ్గరగా తీసుకొచ్చారో అప్పుడు భయపడిపోయి నిజాం నవాబు సరెండర్ అయ్యారు. సో దెబ్బకే దయ్యమైన ముంపుతుంది అనేదానికి ఆయన ఒక ఉదాహరణ. అంటే ఇప్పుడు సమైక్యతా దినమని మనం ఎందుకు ప్రకటించుకుంటున్నామనేది మీకు అర్థమైంది. అంటే మన దేశాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించి ఆనాడుగా వీళ్ళందరూ కలపకుండా ఉండి మళ్ళీ విడిపోయినంటే మన దేశము మనం ఇంత హాయిగా ఇంత ఫ్యాన్ల కింద కూర్చొని చక్కగా మీరు ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చదవగలిగే అవకాశం వస్తుందో రాదో కూడా తెలియదు మనకు. సో ఇవన్నీ మనకు కల్పించగలిగినాడు అంటే అది వల్లభాయ్ పటేల్ గారి గొప్పతనమే. కాబట్టి అటువంటి మహా వ్యక్తిని మనం స్మరించుకుంటూ ఈరోజు దినం జరపడం అనేది చాలా అద్భుతంగా ఉంది. దానికి నేను కళాశాల వారిని విద్యార్థులందరినీ కూడా మరొక్కసారి అభినందిస్తున్నాను. ఊరికి మనం అభినందనలు జరుపుకోవడము మీటింగ్స్ జరుపుకోవడమే కాకుండా మరి రామకృష్ణారెడ్డి గారు చంద్రశేఖర్ మన డైరెక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. మనం కూడా ఆ ఇంటిగ్రేషన్ అనేది పోకుండా ఆ సమైక్యత అనేది పోకుండా ఏదైనా బీటలు వాడుతూ ఉంటే ఆ బీటలు గ్యాఫిల్ ఇండియా మనం అది యువతగా మీ బాధ్యత, యువతి యువకులుగా మీ బాధ్యత. మన దేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ముందు మన ఇన్స్టిట్యూట్లో కూడా చిన్న మనస్పర్ధలు ఒకరికొకరు ఫ్రెండ్స్, అందరూ ఫ్రెండ్సే. ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అందరూ ఒకరికొకరు ఫ్రెండ్స్. మీలో యూనిటీ మీరు డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ మీలో యూనిటీ డెవలప్ చేసుకోవాలి. మన విలేజ్లో యూనిటీ డెవలప్ చేయాలి. మన రాష్ట్రంలో యూనిటీ డెవలప్ కావాలి. మన కంట్రీలో యూనిటీ కావాలి. మన దేశం అంతా సమైక్యతగా ఉండాలని నాకు తెలిసి ఇప్పుడు డైరెక్టర్ గారు మీతో ప్రమాణం కూడా చేయిస్తారు.